హాయ్ నమస్కారం అండి. నా పేరు పివిఆర్ నరసింహారావు, పోస్ట్ మాస్టర్ బీకేపాటి హెచ్ఓ అండర్ విజయవాడ డివిజన్ అండి. ఐడి డ్రీమ్ ద్వారా ఎస్ఎస్ఏ స్కీమ్ గురించి మీ అందరికీ తెలియపరచడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. మీకు ఎస్ఎస్ఏ అకౌంట్ అంటే ఏమిటి, దాని రూల్స్ ఎలా ఉంటాయి, ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. సుకన్య సమృద్ధి యోజన అంటే ఇది 10 years బిలో ఏజ్ ఉన్న ఆడపిల్లలు మాత్రమే ఓపెన్ చేయాలి. ఇది ఆడపిల్లలకి ఎంతో మంచి స్కీము, ఒక వరసంజీవినిగా కూడా మనం భావించవచ్చు. సుకన్య సమృద్ధి యోజన స్కీము సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారు. దీని యొక్క ముఖ్య రూల్స్ చెప్తానండి. ఒక పాపకి బిలో 10 years ఉండాలి, ప్లస్ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి, మరియు అకౌంట్ ఆపరేట్ చేస్తున్న వాళ్ళ యొక్క తల్లి గాని తండ్రి గాని ఆధారు పాను రెండు కూడా కంపల్సరీగా ఉండాలండి. ఇది ఫారినర్స్ గాని ఎన్ఆర్ఐలు గాని ఓపెన్ చేయడానికి వీల్లేదండి. ఓన్లీ ఇండియన్స్ కే ఎలిజిబిలిటీ ఉంటుంది. గతంలో ఈ అకౌంట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 1000 రూపాయలు మినిమం గా ఉండేది అకౌంట్ ఓపెన్ చేయడానికి. కానీ ఈ రోజు ప్రజల అవసరాల దృష్ట్యా, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ 1000 రూపాయల నుంచి 250తోనే అకౌంట్ ఓపెన్ చేసే సదుపాయాన్ని కల్పించింది. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 250 దగ్గర నుండి 1,50,000 వరకు కూడా ఎన్నిసార్లు అయినా సరే డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనికి నామినేషన్ సదుపాయం కూడా కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో నామినేషన్ సదుపాయం ఉండేది కాదు. ఇప్పుడు ఈ రోజు మనకి కొత్త అమెండ్మెంట్స్ ద్వారా నామినేషన్ సదుపాయం కూడా ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ అకౌంట్ ను ఓపెన్ చేసి ఆడపిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. అయితే ఈ అకౌంట్ లో ఉన్న ముఖ్యమైనటువంటి ఒక చిన్న వెసులుబాటును చెప్తానండి. పాపకి 18 సంవత్సరాలు నిండినా గానీ లేదా 10th పాస్ అయినా గానీ వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ నిమిత్తం అవసరం నిమిత్తం డబ్బులు అవసరమైనట్లయితే కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ నుంచి 50% వాళ్ళకి విత్డ్రావల్ గా ఇవ్వబడుతుంది. ఇది ఒక మంచి ఫెసిలిటీ అండి. తర్వాత ఈ అకౌంట్ ప్రీమేచ్యూర్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఏ సందర్భంలోనంటే ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటి వాళ్ళకి వివాహ నిమిత్తం అయితే కనుక అఫిడవిట్ ప్లస్ శుభలేఖ కనుక ఆ కన్సర్న్ పోస్ట్ ఆఫీస్ కనుక సబ్మిట్ చేసినట్లయితే అకౌంట్ క్లోజ్ చేయబడుతుంది. ఆ తర్వాత రెండో అంశం ఏంటంటే క్రానిక్ డిసీజెస్ అంటే అనారోగ్య పరిస్థితుల్లో ఉండి వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఈ అకౌంట్ని క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అకౌంట్ హోల్డర్ చనిపోయినా లేదా గార్డియన్ మరణించినా కానీ అకౌంట్ మనం క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి స్కీము. ఎట్ ప్రజెంట్ దీని యొక్క ఇంట్రెస్ట్ రేటు 8.2గా ఉన్నది. స్కీమ్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కూడుకొని ఇవ్వబడుతుంది. ఈ ఎస్ఎస్ఏ అకౌంట్ యొక్క ఇంట్రెస్ట్ మిగతా స్కీమ్స్ అకౌంట్తో పోల్చుకుంటే చాలా అత్యధికంగా ఉంటుంది. దేశ ఆర్థిక పరిస్థితులు కానీ ఇతరత్ర ఒకవేళ గవర్నమెంటు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే 1% 2% ఈ అకౌంట్ తగ్గిస్తుంది, కానీ పూర్తి స్థాయిలో కానీ తగ్గించడం జరగదు. కాబట్టి ఇది ఆడపిల్లలకి ఎంతో ఉపయోగకరమైంది. 10 years బిలో ఉన్నట్టు ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసి ఆడపిల్లల యొక్క భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలని కోరుకుంటున్నాను. బేటీ బచావో బేటీ పడావో అని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సందేశాన్ని మనందరం కూడా పాటించాలని, ఈ అకౌంట్ని ఆడపిల్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఓపెన్ చేసుకోవాలని, తెలియని వాళ్ళకి తెలియపరచాలని వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం తెలియపరుస్తానండి. ఎంతోమంది ఈ అకౌంట్ ఓపెన్ చేసి నా దగ్గరికి చాలామంది వచ్చారు. ఎలాగంటే, సార్ మీరు ఆ రోజు మాకు అకౌంట్ ఓపెన్ చేశారు, ఈరోజు మేము పాపకి డబ్బులు దాచి ఈ డబ్బుతో మేము పాపకి ఎడ్యుకేషన్ నిమిత్తం మేము డబ్బులు తీసుకుంటున్నాము, మా పాప చక్కగా చదువుకుంటుందండి, మా పాప వివాహ నిమిత్తం ఇప్పుడు మేము డబ్బులు తీసుకున్నామని ఎంతోమంది ఇలా చెబుతుంటే మాకు ఎంత ఆనందంగా ఉందంటే అదొక కిక్ లాగా చాలా ఆనందంగా ఉంది. మనం సర్వీస్ చేయడం అనేది ప్రతి మనిషి యొక్క బాధ్యతగా భావించి ఈ యొక్క అకౌంట్ని విరివిగా వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి దీన్ని అందరూ విరివిగా ఉపయోగించి దీన్ని ప్రజలకి అందుబాటులో ఉంచేటట్టుగా చేస్తున్నాం. మేము బిలో 10 years ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులంతా కూడా ఈ అకౌంట్ను ఓపెన్ చేసి ఆడపిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.